నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ కూడా వీళ్ళందరిపైన కూడా ఎన్నికల కమిషన్ వేటు వేయబోతుంది. వీళ్ళందరూ కూడా బదిలీ కాబోతున్నారు అనేటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద కంప్లైంట్లు కూడా వెళ్తున్నాయి, కూటమి నేతల నుంచి కావచ్చు, ఇంకొంతమంది వాళ్ళ నుంచి కావచ్చు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ వీళ్ళు ముగ్గురు పైన కూడా ఎన్నికల కమిషన్ వేటు వేయబోతుంది. వీళ్ళని అధికారం నుంచి తప్పించబోతుంది, బదిలీ చేయబోతుంది అని చెప్పి వార్తలు వింటూనే ఉన్నాం. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎక్కడ ఆ కైండ్ ఆఫ్ వార్తలు వినట్లేదు. బదిలీ అవుతారనే వింటున్నాం తప్ప బదిలీ వేటు పడింది అనేది క్లారిటీ రావట్లేదు. పడుతుంది ఇది ఒక్కటే వినిపిస్తోంది. ఎప్పుడు వస్తుంది అది? దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ విపక్షాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు అసలు ఈ ముగ్గురినే ఎందుకు బదిలీ చేయాలి? అసలు ఈ ముగ్గురు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవా అనే క్వశ్చన్ వేసుకుంటే ఈసీఏ చెప్తుంది. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనానే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. మీడియా అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏమిచ్చారంటే వాళ్ళ ముగ్గురు మీద బదిలీ వెయ్యాలని చెప్పి కంప్లైంట్లు చాలా ఉన్నాయి, బదిలీ చేయాలని చెప్పి కంప్లైంట్లు చాలా ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పంపించాను. కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదులు వాళ్ళ మీద ఉన్నాయి. ఆల్రెడీ విపక్షాలు ఇచ్చాయి, వాటి మీద పరిశీలిస్తున్నారు, చర్యలు తీసుకుంటారు అని చెప్పి అనౌన్స్ చేశారు. చర్యలు తీసుకుంటారు అని అంటే చర్యలు అయితే తీసుకుంటారు అనేది కన్ఫర్మ్, బదిలీ కావడం అనేది కన్ఫర్మ్. అయితే ఎప్పుడు బదిలీ అవుతారు అనేది ఇప్పుడు విపక్షాల్లో ఉన్నటువంటి టెన్షన్. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. ఇంకెప్పుడు వీళ్ళ ముగ్గురిని మారుస్తారు అనేది. ఇంకా ఎలక్షన్లో ఆల్రెడీ సగంలో పడిపోతున్నాయి. సగంలో పడిపోయినప్పుడు ఇంకా వీళ్ళుంటే కనుక క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది కళ్ళారా చూస్తూ ఉన్నారు. ప్లస్ ఎవిడెన్స్ తోటి కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళ ముగ్గురు మీద. పైగా వీళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ ముగ్గురు మీద. ఎస్పెషల్లీ ఇంటెలిజెన్స్ చీఫ్, నిఘాధిపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అది. ఆ నిఘాధిపతి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషనే ఏ రాజకీయ పార్టీకి అయినా కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నిఘాధిపతిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఆయన పూర్తి పేరు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా అపాయింట్ అయినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఆయన కెరీర్ మొత్తం, టెన్యూర్ మొత్తం కూడా చూస్తే కనుక ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సరే అవి నిజమా అబద్ధమా అనే దాని మీద కొంతమంది న్యాయ పోరాటం చేస్తున్నారు, మరి కొంతమంది ఇవి ఆరోపణలు అనేది కొట్టేస్తున్నారు. ఆయన మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు మనం చూస్తే కనుక గతంలో విజయవాడ కమిషనర్గా చేసినప్పుడు ఆయన ఒక లేడీతోటి కొంత ఇబ్బందికరంగా మాట్లాడారు అనేది ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అలాగే కర్నూలులో ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయన మీద కొంతమంది లేడీస్ కంప్లైంట్ చేశారు అనేది కూడా ఉంది. సరే అవన్నీ నిజం కాదని చెప్పి ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తొలుత ఏసీబీ చీఫ్గా ఉన్నారు. ఏసీబీ చీఫ్గా ఉండి ఏసీబీ ట్రాప్స్ జరుగుతాయి, అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన్ని పకడ్బందీగా ఉపయోగించుకుంటారని చెప్పేసి అనుకున్నారు. తీరా సీన్ కట్ చేస్తే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నుంచి ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద, విపక్షాల మీద అరెస్టులు, లేదంటే రకరకాల ఇబ్బందులు రాష్ట్రంలో జరుగుతున్నాయి అనేది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్టు వెనక కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రమేయం ఉంది, పాత్ర ఉంది అనేది బాగా సర్క్యులేట్ అయింది న్యూస్ అప్పట్లో. సో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఇదే ఇంటెలిజెన్స్ చీఫ్ కనుక కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అవకాశం ఉండదు. కేవలం తెలుగుదేశం పార్టీ
లేదా జనసేన పార్టీ సంబంధించిన లేదా బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆయన అధికార పక్షానికి చేరవేసేటువంటి పనిలోనే ఉన్నారు అనేది వీళ్ళ అనుమానం. పైగా ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు అనేది బోండా ఉమ చేసినటువంటి ఆరోపణ ఇటీవల. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అలాంటి అనుమానం ఉంది. సో కాబట్టి ఆయన ఇమీడియట్గా తొలగించాలి, ఆయన తొలగిస్తే తప్ప ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు అనేది కంప్లైంట్లు ఆల్రెడీ చేశారు. ఢిల్లీలో చేశారు, అలాగే విజయవాడలో ఉండేటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చేశారు. ఢిల్లీలో ఎవరెవరు చేశారు? ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి నేత జీవీఎల్ నరసింహారావు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కనకమెడల రవీంద్ర, అలాగే జనసేన సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్, వీళ్ళ ముగ్గురు వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి క్లియర్గా కంప్లైంట్ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ మీద చేశారు, అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ మీద చేశారు, తర్వాత జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ మీద కూడా చేశారు. సరే, ఇంటెలిజెన్స్ చీఫ్ గురించి నేను చెప్పాను ఎందుకు చేయాల్సి వచ్చింది కంప్లైంట్ అనేది. ఇక రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ఈయన జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయటానికే ఆయన్ని డీజీపీగా అపాయింట్ చేశారు, ఇన్ఛార్జ్ డీజీపీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆల్రెడీ సీనియారిటీని కాదని జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి విశిష్ట అధికారాలను ఉపయోగించుకొని ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఆల్రెడీ కోర్టులో కూడా కేసులు ఉన్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి అంశాలను తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాల మీద దాడులు జరిగాయి, చంద్రబాబు నాయుడు మీద అత్యాయతనం జరిగింది. ఒకటిసారి కాదు, రెండుసార్లు కాదు, దాదాపు 3-4 సార్లు జరిగింది. చంద్రబాబు నాయుడు మీద చిత్తూరులో జరిగింది, అలాగే ఇక్కడ ఆయన ఇంటి మీదకి వెళ్ళారు. ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ అనే అతను ఆల్రెడీ వాళ్ళ కార్యకర్తలతో వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు. అత్యాయతనం చేయబోతున్నారని కేసు కూడా అప్పుడు పెట్టారు. కానీ ఆయనే ఉన్నారు, అపాయింట్మెంట్ కోసం నేను వెళ్ళానని చెప్పి వివరణ ఇచ్చాడు. అప్పుడు ఆడపోయి హడావుడి చేశారు. సో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పటికి కూడా రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కేసులు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెడుతున్నారు. దాడులేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నాయి, కేసులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెడుతున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. దీనికి కారణం ఏంటంటే డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉండడమే అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసేసారు. ఇక చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. జీవోల్ని పాత తేదీలతోటి పెట్టి విడుదల చేస్తున్నారు, చీకటి జీవోల్ని. అలాగే ఇటీవల కాలంలో వచ్చినటువంటి 2 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆల్రెడీ కేసులు ఉన్నటువంటి ఏసీపీ కేసులు ఉన్నటువంటి వాళ్ళని కానీ, విజిలెన్స్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగుల మీద ఆ కేసులు తీసేయించి వాళ్ళని మళ్ళా ఉద్యోగులుగా అనుమతించడానికి జీవోలు కొన్ని పాత డేట్లతో రిలీజ్ చేశారనేటువంటిది ఒకటి ఉంది. అలాగే ఇటీవల కాలంలో పెన్షన్స్ సంబంధించి ఇంటికి తీసుకెళ్లి వృద్ధులకి ఇవ్వని కారణంగా 33 మంది చనిపోయారు. దానికి ప్రధాన కారణం జవహర్ రెడ్డి అనేటువంటి ఆరోపణ చేశారు రిటర్న్గా. సో అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయటంలో జవహర్ రెడ్డి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఇమీడియట్గా బదిలీ చేస్తే తప్ప, ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా పెడితే తప్ప స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నిక జరిగే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సేవలో తరిస్తూ ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చేసినటువంటి ఆరోపణ. ప్రధానంగా ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసినటువంటి కంప్లైంట్లో దాదాపు 22 మంది ఐపీఎస్లు అలాగే కొంతమంది ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వన్ సైడ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక లెటర్ రాయటం జరిగింది. కొన్ని పేర్లు కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ పేర్లలో ఈ ముగ్గురు ప్రధానంగా కూడా ఉన్నారనేది తెలుస్తుంది. అంటే వీళ్ళపైన కంప్లైంట్ వెళ్ళడమే తప్ప ఈసీ చర్యలు తీసుకుంటోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి తప్ప చర్యలు తీసుకుంది అనేది ఎక్కడ వినబట్టలేదు. ఇప్పుడు అదే అందరూ క్వశ్చన్ చేస్తుంది కూడా అదే. ఎందుకంటే 23 రోజులే కదా ఉంది. ఇన్ని కంప్లైంట్స్ వెళ్ళి ఇంకా వీళ్ళ ముగ్గురిని ఎందుకు మార్చడం లేదు?
అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందించట్లేదా? కూటమిలో ఉంటూ కూడా బీజేపీ నాటకం ఆడుతుందా? అసలు ఎందుకు వీళ్ళ ముగ్గురిని ఇంకా కూడా కొనసాగిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్నికల ప్రక్రియను మార్చడానికి మోడీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకు వీళ్ళు మార్చట్లేదు అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. వీళ్ళని మార్చేంత వరకు కూడా ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటే ఇంకా బలపడుతూ ఉంటుంది కదా, రోజు రోజు కూడా బలపడుతూ ఉంటుంది. ఈ కూటమి ఫెయిల్ అయింది అని అంటే బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దాంట్లో ఏమి డౌట్ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని రిక్వెస్ట్ పెడితే వింటుంది కూడా. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా బదిలీ చేయట్లేదు అని అంటే ఇది కూటమి మీద ప్రభావం పడే అవకాశం ఉంది. రోజు రోజుకి కూటమి మీద అనుమానాలు వితింది. కూటమి ఇష్టం లేనటువంటి కాపురం, అనుమానపు కాపురం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా వీళ్ళని కనుక బదిలీ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో కూటమి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఎలక్షన్ కమిషన్, ఏపీసీఎస్, డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పైన కూడా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేస్తారని చెప్పి ఆశిద్దామండి.